సాతాను కూడా కింద ఉన్నాడు, నేను కొంచెం పైన ఉన్నాను. వాడు ఏం చేస్తాడు, వాడు పైకి రావడానికి ఏంటంటే కొన్ని కొన్ని ఐటమ్స్ ఉపయోగించుకుని మెల్లంగా వాడి పైకి తీసుకొస్తాడు. నేను అక్కడే ఉండిపోతాను. వాడు ఏం చేస్తాడు, వాడు పెరుగుతూ ఉంటాడు, నన్ను లాక్కుదా ఉంటుంది కింద నుంచి వాళ్ళలోకి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఎందుకంటే టెక్నాలజీ తీసుకొస్తున్నాడు, ఇవన్నీ కూడా వాడికి సంబంధించిన పరికరాలు అనమాట, ఆయుధాలుగా వాడుకుంటాడు సాతాను కూడా. కాబట్టి మీరు జాగ్రత్తగా లేకపోతే కనుక ఖచ్చితంగా మనం మనం ఇంకా పెరిగే కొంది రానున్న కాలంలో చాలా డేంజర్ పరిస్థితులు మారిపోతాయి. ఆత్మీయులు సైతం పడిపోతారు. మంచిగా ఉన్నవాళ్ళు, గొప్పగా నిలబడిన వాళ్ళు వీళ్ళు చేస్తే పడిపోయారన్నట్టుగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఖచ్చితంగా ముందున్న రోజుల్లో రానున్నాయి. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఖచ్చితంగా జాగ్రత్తగా లేకపోతే కనుక ఇది ఎందుకంటే కడవరి దేవుడు ఎప్పుడే వస్తాడో తెలియదు. ఖచ్చితంగా మనం అంతా నిలబడకపోతే, మనం మెలకుగా లేకపోతే మన ఆత్మీయ జీవితానికి మనకి తెలియకుండానే వాడి జ్ఞానం వేసి సాక్షిపోతాడు. జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఒక చిన్న దానికి మనం అవకాశం ఇచ్చిన పడవలో మనం వెళ్తున్నప్పుడు ఒక పెద్ద టైటానిక్ మనం చూసినట్టయితే కనుక పెద్ద షిప్ అది, దాంట్లో ఒక చిన్న హోల్ పడిందంట, చిన్నది, జస్ట్ చిన్నది. ఆ చిన్న హోల్ వల్ల ఎంతమంది చనిపోయారు తెలుసా? ఎంతమంది, కొన్ని వేల మంది చనిపోయారు. చూసారా? వేల మంది చనిపోవడానికి కారణమైంది చిన్న షిప్, పెద్ద షిప్, ఒక చిన్న హోలు పెద్ద, అన్నిటికంటే పెద్ద, ఇప్పటిదాకా చాలా మనం చూసే ఉంటాం, ఎంతో పెద్దది, దానికి ఒక చరిత్ర ఉంది. దాన్ని సైతం కూడా పడేయడానికి అవకాశం వచ్చింది. మీలో ఎక్కడైనా చిన్నది అవకాశం ఇచ్చినా సరే దాని నుండి పెద్దగా చేయగలడు వాడు. ఖచ్చితంగా ఆ ఒక్క హోల్ని బట్టి, ఆ ఒక చిన్న అవిధేయతను బట్టి దేవునికి దూరం చేయగలడు. దేవుడికి ఖచ్చితంగా దూరం చేసి దాన్నే ఎత్తి చూపించగలడు. నువ్వు ఇది చేస్తున్నావు కదా, ఏ మొహం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తావు అంటాడు. అప్పుడు ఇంకా నువ్వు దేవుడికి దూరం అయిపోతావు. పరిస్థితులు కూడా అలా ఉంటాయి వీల్లేదు. ఎందుకంటే నేను దేవుని కుమారుడు, దేవుడు నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఆయన రక్తాన్ని పెట్టాను కాబట్టి వారికి సమాధానం చెప్పాలి, ఎదిరించాలి. అపవాదిని ఎదిరించింది అప్పుడు మీ ఎదురు నుండి పారిపోవడం అని చెప్పేసి వాక్యం ఉంటుంది. మనం ఎదిరించకపోతే ఖచ్చితంగా మనం వాడి కిందకి వెళ్ళిపోతాము, మనము నిత్య నరకం వెళ్ళిపోతాం. కానీ ఎదిరించే శక్తి మనకు కావాలి, మనం ఎదిరించాలి, తప్పదు. ఎందుకంటే ఒకసారి దేవుడి కూడా మనం దూరం అయిపోతాం కాబట్టి ఏమైపోతాం తెలుసా? వాడిని కలిసిపోవాలనుకుంటాం, కానీ అట్టి పరిస్థితుల్లో కలిసిపోవడానికి లేదు. నేను నా దేవుడు ఉన్నాడని చెప్పేసి నువ్వు నిలబడగలిగితే, నా దేవుడు నా పక్షాన ఉన్నాడని చెప్పేసి నువ్వు అనగలిగితే అప్పుడు ఏమవుతుంది తెలుసా? దేవుడు అప్పుడు నీకు సహాయకుడు తోడుగా ఉంటాడు. నా బిడ్డ నా కోసం ఎదురు చూస్తుంది కాబట్టి నేను వదిలేసినా సరే ఇప్పుడు నా కోసం ఎదురు చూస్తుంది కాబట్టి నేను తనకు సహాయం చేయాలని దేవుడు ఒక్కసారిగానే తన అపవాదిని ఎదిరించింది. అప్పుడు మీద నుంచి పడిపోతే దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడన్న వాక్యం ఉంది. ఆయన మన పక్షానికి వచ్చేస్తాడే, కానీ అప్పుడు మనకు విరోధి ఎవ్వడు ఉండడు కదా. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా దేవునిలో బలంగా ఉండి ఎక్కడ కూడా మీ దృష్టికి అవకాశం అవ్వద్దు. చాలా దారుణం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే భయంకరంగా ఉన్నాయి. అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి, అక్రమ ఎన్ని రాంగ్ రిలేషన్షిప్స్ ఎక్కడ చూసినా ఇవి జరుగుతున్నాయి. చూస్తున్నాం కదండి, ఎంతమంది అండి అసలు చంపేస్తారండి, ప్రియుల కోసం భర్తను చంపేస్తున్నారు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం. చెడు సమాజంలోకి వచ్చేసాము మనం. అంత చెడ్డు నోవాహు దినాల్లో ఏ విధంగా ఉన్నాయో, లేదంటే కనుక సొదొమ గొమొర్రా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళిపోతున్నాం చివరాఖరికి. ఎవరు ఏంటనేది అర్థం కావట్లా. పెళ్లి చేసుకుంటే బాయ్స్ భయపడుతున్నారు నిజంగా. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎక్కడ చూసినా ఇదే, పెళ్లి అవ్వాలంటే పెళ్లి చేసుకుంటే భయం వేస్తున్నారు అంటున్నారు బాయ్స్. నేను ఇవే కమెంట్లు చూస్తున్నా. ఎందుకంటే ఆడవాళ్ళు అసలు లేడీస్ ఉండట్లేదు, వాళ్ళ ఆలోచనలు మారిపోయినాయి, వాళ్ళకున్న తలంపులు మారిపోయినాయి. మొత్తం అంతా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే అర్థం కావట్లేదు. అంటే సాతాను వాడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళు వాడుకుంటున్నాడు, వాళ్ళని ఆలోచనలు మార్చేశాడు. చివరాఖరికి ఒకప్పుడు ఉన్న ఆలోచనలు లేదు, ఇప్పుడు ఉన్న ఆలోచనలు వేరు. వాళ్ళు ఆలోచనలు మొత్తం మారిపోయినాయి, మొత్తం అంతా మార్చేశాడు. ఒకప్పుడున్న రోజులు వేరు, ఇప్పుడున్న రోజులు వేరు. కాబట్టి భయంకరంగా ఉన్నది ఈ రోజులను బట్టి. మనం దేవుని కాపుదల లేకపోతే, దేవుని హస్తాల్లో మనం లేకపోతే మనం ఖచ్చితంగా సాతాను కూడా ఈడ్చుకుని తీసుకెళ్ళిపోతాడు. గర్జించే సింహాలు ఈడ్చుకుని బేదరాసిన పత్రికలో ఉంది కదా, ఎవరిని మింగుగా ఎత్తుకుచి తిరుగుతున్నాడంట. కానీ దేవుని కాపుదలలో మనం లేకపోతే, దేవుని హస్తాల్లో మనం లేకపోతే ఖచ్చితంగా తీసుకుని పోతాడు వాడు. మనకు తెలియదు అంతే. కాబట్టి సేవకులు ఉన్నారు, ఈ విషయాన్ని త్వరగా మరి చెప్తున్నాను. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన తర్వాత నేను బయట ఉన్నాను. రిఫరెన్స్ ఏమన్నా చూపించలేదు, దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. వందనాలు తమ్ముడు. ఇంతవరకు మరి బిడ్డను నిలబెట్టుకుని చాలా విషయాలు మరి నిన్న ఇవాళ దేవుడు అదే మాట్లాడుతున్నాడు సేమ్. మరి
ఇంకా మనం మార్చుకోవాల్సిన, నిన్న కూడా ఇదే కీర్తన, ఇవాళ కూడా ఇదే కీర్తన, ఇంకా ఏదో నేర్చుకోవాలి. అందుకే దేవుడు మనకి నిన్న ఈ రోజు కూడా దీనిలోంచే మాట్లాడారు. నిజమే, మరి నేటి దినాల్లో చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాము. మరి బిడ్డలు నిజంగానే తల్లిదండ్రులు చెడగొడుతున్నారు. చిన్న చిన్న పిల్లలకు కూడా ఫోన్లు ఇచ్చేసి, ఫోన్ లేకపోతే మా పిల్ల అన్నం తిందో, ఫోన్ లేకపోతే మా అబ్బాయి మాట వినడు, ఇలా ఇచ్చేసి మరి చాలా భయంకరంగా ఉన్నాయి దినాలు. మరి దుష్టుల సాంగత్యం ఎక్కువైపోయింది. నిజంగానండి, మరి కొన్ని రోజులు మనం ఏర్పరచబడిన వారు సైతం ఆడు మరి పొంచి ఉంటాడు పడగొడటానికి. మరి నేటి దినాల్లో అలాగే జరుగుతుంది. మనం అనుకుంటాము వాళ్ళ భక్తి వాళ్ళని చూసి అబ్బా ఇంత భక్తి పరులు లేరు అనుకుంటాం. కానీ వాళ్ళు చాలా పైరూపాలన్నీ కూడా చూస్తున్నారు. కానీ నేటి దినాల్లో హృదయాంతరంగమున చూడగలిగిన దేవుణ్ణి మనము పట్టించుకోలేకపోతున్నాము. మరి భయంకర దేవుళ్ళో ఎంతో భక్తిగా మనం అటువంటి దుష్టులు ఆలోచించప్పుడు నడవక, పాపుల మార్గం నిలవక, అసలు నిలవకూడదు, నడవకూడదు, కూర్చోకూడదు, లోకంతో స్నేహం చేయకూడదు. ఎందుకంటే లోకంలో ఉండడు కానీ లోకాన్ని మనలో తెచ్చుకోవద్దని దేవుని వాక్యం ఉంది. కాబట్టి ఇప్పుడు నేటి దినాల్లో క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంటే లోకంలోనే ఎక్కువ ఉంటున్నారు. లోక స్నేహాలు ఎక్కువైపోయినాయి. దానివల్ల మనం చెడిపోతాము, నష్టపోతాము. దయచేసి మరి అటువంటి వాటికి దూరంగా ఉండి క్రైస్తవ మరి ఉంటుంది కదా, స్నేహం చేయాల్సింది మనం ఎవరితో అని ఇప్పుడు చాలా మంది దైవసేవకులు మనకి దరిదాపు చాలా సార్లు చెప్పుంటారు పరిశుద్ధులతో సహవాసం చేయాలని. మన సహవాసం దేవునితో ఉండాలి మొదట, తర్వాత మరి సేవకులతో, తర్వాత పరిశుద్ధులతో. మరి ఆ విధంగా మనకు ఉండాలి కానీ అపవాసులతోని ఇలా ఉండకూడదు. దయచేసి మరి ఈ రోజు మరి ఎన్నో మాటలు దేవుడు మాట్లాడాడు. ఆ మాటల్ని మరి పౌలు గారు చెబుతారు కదా, చెప్పుచున్న మరి నేను ఎక్కడ తప్పిపోతానో నన్ను నేను నలగొట్టుకుంటున్నా అని. మరి ఆ మాటలన్నీ అందరికీ వర్తించినయి. మరి మన అందరం కూడా మరి అటువంటి మార్గాల్లో దేవుని మార్గంలోనే దేవునితోనే నడుద్దాము. ఈ అవకాశం మరి ఇంతవరకు మరి వాక్యం చెప్పిన తమ్ముడికి వందనాలు. మరి చానాల తర్వాత మరి ఈరోజు వాక్యం చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఇలా మీరు వాడబడుతుంటే కొంచెం అందరికీ హ్యాపీగా ఉంటుంది. వందనాలు బ్రదర్ గారండి, వందనాలు. కృపావరం బ్రదర్ గారు తీసుకోండి బ్రదర్ గారు సమయం. ప్రైజ్ లార్డ్ అమ్మ, అందరికి ప్రైజ్ లార్డ్ అండి. దేవుని మహాకృప మరొకసారి మీ ముందు. ఇంతవరకు విన్న వాక్యము చాలా శ్రేష్టమైనది. నేను ఒక వచనం 2 వచనాలు చూపించి నేను ప్రార్థన చేస్తాను. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మన ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆనాటి భక్తులు ఏ విధంగా తన జీవితం కొనసాగించి కదలని వారుగా, స్థిరత్వం కలిగిన వారికి ఎలా ఉన్నారు, ఇప్పుడు మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం, అపవాదికి ఎందుకు అంత చోటిచ్చే అవకాశం వస్తుంది అనేది నేను జస్ట్ చెప్పి ముగిస్తాను. పరిశుద్ధ లేఖనాలు తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము దయచేసి 57, 58 చదవండి. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తున్నై ఉండుడి. ఆమేన్. చాలమ్మా. అసలు ఈ కొరింథీ సంఘాన్ని గురించి మనం చూస్తేనండి, అతి భయంకరమైన పట్టణం ఇది. వారు సంఘములోకి రాకముందు, ప్రభువాన్ని రక్షించక ముందు ఈ పట్టణం చూస్తే నాకు తెలిసి ఇప్పుడున్న పట్టణం కూడా సరిపోవు, ఏ దేశం సరిపోదు, అంత దారుణం. అది మీకు మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9, 10, 11 చదవడం మీకు అర్థమైపోతుంది. 9, 10, 11లో అక్కడ ఏమని రాయబడుతుందంటే, అన్యాయస్తులు దేవుని రాజ్యం వారసులు కారేరు అని మీకు తెలియదా? మోసపోకడి జారులైనను, విగ్రహార్థికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యం వారసులు కానేరు. మీలో కొందరు అట్టివారే ఉంటిరి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. అంటే ఇప్పుడు సమాజం ఏ రీతిగా అయితే ఉందో, ఇప్పుడు ఇంకా సెల్ ఫోన్లు బట్టో లేకపోతే ఇంకో దాన్ని బట్టో పాడైపోయారని చెప్పడం అనేది మనం చూస్తున్నాం. కానీ అప్పుడు ఏ సెల్ ఫోన్లు ఉన్నాయి? పాపం అనేది ప్రతి చోట ఉంది, ప్రతి కాలంలో కూడా ఉంది, ప్రతి కాలంలో కూడా ఉంది.
అది ఆదాము గారి కాలం మొదలుకొని ఏమండి ఈ పాపం అనేది కొనసాగించబడుతూనే ఉంది. పాపం అనేది ఒక టైంలో లేదు అని చెప్పడానికి ఏం లేదు. సెల్ ఫోన్స్ లేని కాలంలో, అసలు మూవీస్ లేని కాలంలో అప్పుడే పాపం ఉంది. ఆడవాళ్ళు పాపం చేయడం, మగవాళ్ళు పాపం చేయడం, త్రాగుబోతులు, లేకపోతే దోషకులు, ఆడంగితనం గలవారు, వ్యభిచారులు, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళు. అలాంటి వారు ఎలా రక్షించబడ్డారు? వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి చేత మాత్రం రక్షించబడ్డారు. సువార్త వెళ్ళింది వారి దగ్గరికి. ఆ సువార్త వెళ్ళినప్పుడు వారందరూ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వ్యభిచారులు అందరూ మార్చబడ్డారు. అందుకే అక్కడ అన్నాడు ఆయన, మీలో కొందరు అట్టివారే ఉంటుంది, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరు ఆయన రక్తంలో కడగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు. ఇప్పుడు మీరు పాపులు కాదు, పరిశుద్ధపరచబడిన వారు. ఇప్పుడు పరిశుద్ధపరచబడిన వారు మీలో ఎలాంటి వారుగా మీరు జీవించాలి అని చెప్తున్నారంటే, కదలని వారుగా ఉండాలి, స్థిరులుగా ఉండాలి అని ప్రభు ఇక్కడ చెప్తూ మీరు ఆసక్తి కలిగి ఉండండి చెప్తున్నారు అక్కడ. అంటే మీ విశ్వాసము కదలకూడదు. ఇంకా మీ జీవితంలో శ్రమ రావచ్చు, శోధన రావచ్చు, మరి ఇంకేమైనా రావచ్చు, లేదా అపవాది కొన్నిసార్లు మీరు వదిలిపెట్టుకున్న ఆ పాప జీవితం జ్ఞాపకం చేయొచ్చు. కానీ మీరు ఎవరిని ధరించుకుని ఉన్నారంటే యేసును ధరించుకున్న వారుగా మీరు ఆయన కోసం బ్రతకండి. ఇక బ్రతికేది ఇంకా ఆయన కోసం జీవించండి. మీ జీవితంలో స్థిరత్వం అండి. అదే చెప్తున్నారు పౌలు గారు 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను. చాలా మంది జీవితంలో లేనిది ఏంటంటే స్థిరత్వం లేదు. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ ఉందండి, ఎంతకాలం దాన్ని వాడుతావు? తర్వాత ఏమైపోద్ది, మళ్ళీ సెల్ ఫోన్ కాస్తని ఇంకో ఫోన్ కొనుక్కొనిపిస్తుంది. అది వ్యక్తి అయినా వస్తువైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకప్పుడు నువ్వు ఎవరినో ఇష్టపడి ఉంటావు, తర్వాత నీ ఇష్టం మారిపోతుంది. వ్యక్తి అయినా సరే ఏదైనా సరే మారుతూ వస్తున్న స్థిరత్వం ఉండదు. కానీ పౌలుగా చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు యేసును ప్రేమిస్తే ఎవరు మార్చలేము నీ జీవితంలో. ఆయన స్థానం ఇంకేం భర్తీ చేయగలదు? సెల్ ఫోన్ మార్చేస్తావు, వ్యక్తిని మార్చేస్తావు, అమ్మాయిని మార్చేస్తావు, లేదా అబ్బాయిని మార్చేస్తావు, ఏదైనా మారిపోతూ వస్తాయి కాలంకరమైన. కానీ కథలది ఏంటంటే ప్రేమ. యేసు ఉండాల్సిన ప్రేమ ఇంక నీ కథలది. అసలు ఆయనపై నువ్వు నిజంగా ఫోకస్ పెడితే నీ జీవితంలో ఆ స్థిరత్వం నీకు కావాలి. స్థిరులను, కథలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండండి. దాన్ని నేను ఒక మాట ముగిస్తాను. పరిశుద్ధ లేఖనం తెచ్చి ఫిలిప్పీ పత్రిక. ఇది ఇంత చెప్పిన ఆయన నిజంగా నిలబడ్డారు అనుకుంటున్నారా? నిలబడ్డారు ఆయన. ఫిలిప్పీ పత్రిక చదవండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 19-20 చదవండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 19 చదవబోతుంది. 19 వచనం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు కనపరచబడినని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారము మీ ప్రార్థనలైనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ యొక్క సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమించుచున్నానని నేను ఎరుగుతున్నాను. ఆమేన్. పౌలు గారి స్టాండర్డ్ చూడండి. ఇక్కడ ఏమంటున్నారంటే, ఆనాడు సంఘముకు చెప్తున్న ఆయనే తన జీవితం ఎంతో నల్లగొట్టుకుంటూ జీవించాడు. ఆయన చెప్తున్న మాట ఏమంటే, మరియు నేను ఏ విషయంలో అయినా సిగ్గుపడట్లే. కొంతమందికి ఎందుకో తెలియదు కానీ బైబిల్ చేతితో పట్టుకోవడం సిగ్గు వస్తుంది. మార్కెట్కి వెళ్ళినప్పుడు బుట్టట్టుగా పట్టుకెళ్తారు కానీ బైబిల్ పట్టుకోవడానికి కొంతమంది సిగ్గుపడుతుంటారు. కానీ ఇక్కడ పౌలుగా చూడండి, మరి నేను ఏ విషయంలో సిగ్గుపడకుండా ఎప్పటి వల్లనే ఇప్పుడును. అంటే ఏంటి? ఇతని జీవితంలో ప్రారంభం మొదలుకు ముగింపు వరకు అదే స్థిరత్వంలో ఉన్నాను. ఎందుకంటే ఏమంటే అప్పుడు వల్లే కాకుండా ఇప్పుడు కూడా అంటున్నాడు ఆయన. మరి మనం చెప్పగలం ఈ సాక్ష్యం. బాప్తిసం తీసుకున్న కొత్తలో నీ జీవితం ఎలా ఉంది, ఇప్పుడు నీవు అదే స్థితిలో ఉన్నావా అని అడిగితే నువ్వేం చెప్పగలవు? మరియు ఇప్పుడును నేను ఏ విషయంలో సిగ్గుపడలేదు, ఎప్పటి వల్ల ఇప్పుడు కూడా నేను పూర్ణ హృదయంతో బోధించడం మాత్రమే కాక నా బ్రతుకు మూలంగా. ఈ మాట చూడండి ఎంత ప్రాముఖ్యమైన మాట. నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే ఒకటే స్టాండర్డ్, క్రీస్తు నా శరీరంలో గణపరచబడాలి. ఆమేన్. నా శరీరంలో ఆయన గణపరచబడాలి. రోజు ఎందుకు నువ్వు స్థిరత్వం లేకపోతున్నావు అంటే, ఎందుకు నువ్వు చిన్న చిన్న వాటిల్లో కూడా పడిపోతున్న కారణం చెప్పినా, నీవు గణపరచబడుతున్నావు. నోటితో గణపరచడం వేరండి, నీ జీవితం ద్వారా గణపరచడం చాలా ప్రాముఖ్యం. క్రీస్తు నీ శరీరంలో ఉన్నాడని గుర్తుంచుకోవాలి. నువ్వు దేవుని ఆలయమే ఉన్నావని, దేవుని ఆత్మ నీలో ఉండదని ఎరగట్లేదా? సో క్రీస్తు ఆత్మ లేదా క్రీస్తు నీ శరీరంలో గణపరచబడడం అనేది
ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సేవకుడు ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. అతనితో పాటు ఇంకో పురుషుడు పక్కన కూర్చున్నాడు. ఇద్దరు కూర్చుండగా ఈలోపు బస్సు అంతా ఫిల్ అవుతుంది. ఒక సిస్టర్ ఎవరో ఆ బస్సులోకి వచ్చారు. ఆ బస్సులోకి వచ్చిన తర్వాత ఇంకెక్కడ ప్లేస్ లేకపోవడం చూసి ఆ పాస్టర్ పక్కనే కూర్చుంది ఆమె. ఈలోపు ఏమేం జరిగిందంటే, ఈ కుదుపులకి ఈ దీనికి బట్టి ఆమె కొంచెం తాగుతారు కదా, ఇలా తాగడం వల్ల ఆయనకి కొంచెం అసౌకర్యంగా ఉంది. వెంటనే ఆయన మమ్మీ కూర్చోడం అని చెప్పి ఆయన లేచిపోయాడు. బస్సు ఆగిన వెంటనే ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఎవరు నేను చాలా పాపాత్మురాలని, నేను కావాలని కొంచెం టచ్ చేశాను అని చెప్పినప్పుడు ఆయన ఆమె చేయబట్టి ప్రార్థన చేసి పంపించేశాడు ఆయన. అంటే ఏం చేయబడ్డాడు? అతని శరీరం అంటే అందరు చూస్తుండగానే ఆమె చెప్పిన మాట ఏంటంటే, అందరు చూస్తుండగానే, ఏమండి నిజంగా మీరు నిప్పు లాంటి వాళ్ళు, మీరు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, సేవకంటే ఇలా ఉంటారని చెప్పేసి ఆమె చెప్పిన సాక్ష్యం. అంటే మీరు ఏమాత్రం చేసుకోవాలి? తన శరీరం ద్వారా ఏం చెప్తుంది ఇప్పుడు ఆమె? ఆయన చెప్తున్నమాట తన శరీరం ద్వారా కూడా సాక్ష్యం పలుకుతున్నాడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పడం, బస్సు ఎక్కగానే ఎవరైనా తాగితే అమ్మయ్య వాళ్ళు టచ్ చేస్తారని ఫీల్ లో ఉంటారు కొంతమంది యవనస్తులు. సిగ్గులేదు వాళ్ళకి. నువ్వు క్రీస్తుని ధరించుకున్నావంటే నీ శరీరం ద్వారా కూడా గణపరచబడ ప్రభువుకి. ఆ రీతి మన జీవితం ఉండాలి. కాదలైన వారుగా స్థిరత్వం ఉండేవారంటే ఎలా ఉంటారు చెప్పడం? ఇలా ఉంటారు. అప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు కూడా నా స్టాండ్ ఇదే, క్రీస్తు నా శరీరంలో కనపరచబడాలి. ఇది ఎవరైతే ఇలా జీవిస్తారో నీ శరీరం ద్వారా, పాపం ఎందుకు అంటించుకుంటావు? ఆ రాత నీకు ఎందుకు అంటించుకుంటావు? ఇలాంటి మనం ఎప్పుడైతే గ్రహిస్తూ ఉంటామో తప్పుకు మన జీవితంలో ఒక మార్పు వస్తుంది. ఈ స్థిరత్వం కానీ కథన స్థితిలో ఉండడం కానీ ఇది ఎలా ప్రభు అంటే, నీవు గణపరచబడడం కాదు, నన్ను గణపరచబడి నేను గణపరుస్తున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? మీ శరీరం ద్వారా ఆయన గణపరచండి, మీ జీవితం ద్వారా ఆయన గొప్ప చేయండి. గణపరచబడడం ఈ మాటను భక్తుడు ఎలా రాస్తాడు ఇంగ్లీష్ బైబుల్ అంటే మ్యాగ్నిఫైర్ అని రాస్తాడు. అంటే అర్థం ఏంటంటే పెద్దగా చూపించడం అని ఆయన్ని. సో నీ శరీరం ద్వారా నువ్వు ఆయన గొప్పగా చూపించిన రోజు ఏమవుతుందంటే చాలా మంది ఉల్టా అయిపోయింది. అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని చాలా చిన్నగా చూపించేలా చూస్తున్నారు. కారణం ఏంటి చెప్పడం? మన జీవితాల ద్వారానే, బయట ఎవరి ద్వారా కాదు. ఇప్పుడు ఎందుకంటే దేవుడు కూడా సమస్య చెప్పడం ఈ మాట ముగిస్తాను. దేవుడు కూడా సమస్య, పాపం చేయడం అనేది సాధారణం అయిపోయింది, ఎక్కడైనా పాపం జరుగుతుంది అది. కానీ పరిశుద్ధులు అయిపోయిన తర్వాత, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత పాపం చేసి చూసావా, ఆ సమస్య పెద్దగా ఉంది ఇప్పుడు ఈ దేవునికి. నేను మళ్ళీ చెప్తున్నా, రిపీట్ చేస్తాను చూడండి. మనం పాపం చేయడం ద్వారానే క్రీస్తుకి ఇంకా అవమానం కలుగుతుంది. లోకం పాపం చేయడం వల్ల కాదు, లోకం వెనక పాపంలో ఉంది, వారు దుష్టుని చేతిలో ఉన్నారు. కానీ పరిశుద్ధులుగా మారిన తర్వాత పాపం చేసి చూసావా, దాన్ని బట్టి ప్రభు ఇంకా బాధపడుతున్నారు. మనల్ని బట్టే, లోకాన్ని బట్టి కాదు, మనల్ని బట్టి ప్రభు బాధపడుతుంది. మనం చూపిస్తే ఎందుకు లోకం ఆయన తక్కువ చూస్తుంది? ఈరోజు లోకము తక్కువగా చూడడం గల కారణం, ఆయన 3 మేకలు పీక్కోలేని వాడని ఎంతో మంది ఈ రోజున మాట్లాడడం గల కారణం చెప్పడం మన వల్లనే, మన జీవితం ద్వారానే. మన జీవితం అంటే ఎవరెవరో కాదు, క్రీస్తు రక్తంలో కడగబడిన మన ద్వారానే. కాబట్టి మనం ఎలా ఉంటున్నామో చూసుకుందాం, క్రీస్తును మన శరీరంలో గణపరచుదాం. దేవుడి చిన్న భాగ్యం దీవించును గాక. థ్యాంక్ యూ మా ప్రైజ్ అందరికి. వందనాలు బ్రదర్. ఇంకొన్ని మాటలు మరి నిజంగా మనము కదలి వారుగా స్త్రీలుగా మరి ప్రభువునందు కార్యాభివృద్ధి పొందుటకు మరి ఎప్పుడు కూడా